ఎక్కడ చూసినా పాపం రైతు కన్నీరు నిజంగా చాలా కదిలిస్తుంది. ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం వదిలి ఖచ్చితంగా రైతుని ఏ విధంగా ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారు త్వరలోనే ప్రకటిస్తే ఒక భరోసా నిండుతుంది. ఏదో తూతూ మంత్రంగా జిల్లాకు 2 కోట్లు ఇచ్చాం సహాయ చర్యలు అంటే అది దేనికి సరిపోదు. ప్రత్యేకంగా బాపట్ల, గుంటూరు జిల్లాలో సుమారు 1800 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిందని చాలా స్పష్టంగా ప్రాథమిక అంచనాలే వస్తున్నాయి. ఇంకా లోతుకి వెళ్తే ఇంకా ఎంత ఎక్కువ ఉంటుందో మనం ఊహించుకోవాలి. రైతు కోరేది కూడా ఈ రోజున కనీసం గతంలో మీరు ఈ కాలువల మరమ్మతులు చేస్తుంటే ఈ సమస్యలు ఉండేది కాదు. ఎప్పుడు బట్టలు నొక్కుతున్నాం అనే ముఖ్యమంత్రి ఈ పరిస్థితి చూసి, వీళ్ళ ఆవేదన చూసి, వీళ్ళ బాధ చూసి కనీసం ఇప్పుడైనా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, రైతుకు ఒక భరోసా నింపే విధంగా దయచేసి ఇప్పుడైనా ఒక బటన్ నొక్కి ప్రతి రైతుకి ఒక 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ప్రతి గింజ ఇందాక కూడా మేము డిమాండ్ చేసాం. సబ్ కలెక్టర్ గారిని కలిసినప్పుడు అది ఏ విధంగా ఉన్నా వాళ్ళు కష్టపడి పంట చేతికి వచ్చేటప్పుడు నష్టం జరిగింది కాబట్టి ప్రతి గింజ కొనేటట్టు ప్రభుత్వం బాధ్యత వహించాలి. దానికోసం ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి ఉద్యమిస్తాం. రైతు పక్షాన్ని నిలబడతాం. ఏదో విధంగా ప్రభుత్వం మాత్రం స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మాయ మాటలు చెప్పి ఇన్ని సంవత్సరాలు మీరు కాలం గడిపించేశారు. ఎక్కడ పోయినా కూడా, ఏ మండలానికి వెళ్ళినా కూడా రైతులు చూపించేది మనకి కనీసం మరమ్మతులు చేయలేదు ఇన్ని రోజులు కాలువల గురించి అనే విషయం చెప్తున్నారు. కాబట్టి ఆ బాధ్యత వీళ్ళపైన ఉంది. కాబట్టి తప్పకుండా ఆర్థిక సాయం అందించాలి. కొన్ని రోజుల తర్వాత ఆ వెసులుబాటు వచ్చినప్పుడు రైతు కష్టపడి పండించుకున్న ఈ పంటని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు టాటా